నెక్స్ట్ ఐ బొమ్మ రిటర్న్స్ అట, మళ్ళీ వచ్చిందట. ఒరియమ్మ మొత్తం పెద్ద సినిమా చేస్తురిగా దీని మీద, అసలు ఆపేసినాము, లోపలేసినాము, ఆయన ఎవరు ఐ బొమ్మ రవి అని ఆయన అరెస్ట్ చేసి అసలు లేకుండా చేసినాము, పైరసీ లేకుండా చేసినామంటే మళ్ళీ నిన్న కనబడ్డదట వెబ్సైట్. మళ్ళీ సినిమాలు వస్తూనే ఉన్నాయట. ఐ బొమ్మ రిటర్న్స్, మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్. కొత్త సిరీస్లు సినిమాలతో ఐ బొమ్మ బప్పం టీవీ దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు. ఇది ఆపడం కష్టమండి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మంచికి ఎంత వాడుతున్నారో చెడుకు కూడా అంతే వాడుతున్నారు. అసలు ఈ ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దీని మీద ఫోకస్ చేసి పైరసీని ఆపాలనుకుంటే కుదరని పని అది. అది ఒకరు ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ వస్తుందని ఇప్పుడు మేము ఎప్పుడో చెప్పినాం. మీరు అది ఆపలేరు నాయన. మీరు ఫస్ట్ ఆయన మీద ఫోకస్ చేయడం కంటే అసలు సినిమాలు పైరసీకి వైపు ఎందుకు వెళ్తున్నారు? క్వాలిటీ లేని పైరసీ సీడీని ఎందుకు చూడాలనుకుంటున్నారు జనం? సినిమా వాళ్ళు చేసే దోపిడీ మూలంగా చూడాలనుకుంటున్నారు, సినిమా థియేటర్ చేసే దోపిడీ మూలంగా చూడాలనుకుంటున్నారు, సినిమాకు వెళ్ళే పరిస్థితిని కల్పించట్లేదు కాబట్టి చూడాలనుకుంటున్నారు. ఒక రిలీజ్ అయిన సినిమా చూడాలంటే ఒక నలుగురు భార్యాభర్త, 2 పిల్లలున్న ఫ్యామిలీ 2 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టాలి మినిమం, తక్కువలో తక్కువ. ఎవరు పెట్టగలుగుతారు అంతా? కొంతమంది ఏమో ఓటీటీలో వస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇగో ఇట్లాంటి ఐ బొమ్మలు వీటిని ఆశ్రయించే వాళ్ళు చాలామంది. కాబట్టి మీరు దాన్ని ఆపలేరు. ప్రజలు ఈ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకంత జనాలు ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారు? ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీరు ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలా? సినిమా దోపిడీని ఆపండి అని అన్నారు కదా. ఎందుకు ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసుల్ని, వ్యవస్థను తప్పుపట్టిరు? దీని మీద ఫోకస్ చేయరు వీళ్ళు. ఐ బొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు, సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐ బొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయినాయి. ఐ బొమ్మ రవి అరెస్ట్తో కొన్ని నెలలుగా యాక్సెస్ లేకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్లతో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు, వెబ్ సిరీస్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నదట. పైరసీ కారణంగా సినిమా రంగానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని, రవి అరెస్టుతో అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ పైరసీ వెబ్సైట్స్ ఓపెన్ కావడంతో బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఈ తరహా పైరసీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. అనేక డొమైన్లు బ్లాక్ చేశారు, సర్వర్లు సీజ్ చేశారు. నిర్వాహకులను గుర్తించి కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో కొంతకాలం ఈ సైట్లు పనిచేయకుండా పోయాయి. అయితే నిర్వాహకులు కొత్త డొమైన్లు, మిర్రర్ సైట్లు సృష్టిస్తూ మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. పైరసీ వెబ్సైట్లను మళ్ళీ ఎవరు ప్రారంభించారు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలే. ఈ తరహా పైరసీ సైట్లతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రవి పాత్ర ఉందా, లేక ఇంకెవరైనా సృష్టించారా అనే విషయం నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్సైట్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ తరచుగా డొమైన్ల పేర్లు మార్చడం, సర్వర్లు విదేశాలకు మారుస్తుండడంతో ఈ పైరసీ వెబ్సైట్లు మళ్ళీ దర్శనమిస్తున్నాయి. సినిమా పైరసీని అరికట్టేందుకు కేంద్రం కఠిన చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది. థియేటర్స్లో సినిమా రికార్డ్ చేసి ఆన్లైన్లో విడుదల చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధించేలా కొన్ని నిబంధనలు రూపొందించబోతున్నది. అయినా టెక్నాలజీ సహాయంతో పైరసీ వెబ్సైట్లు తరచుగా కొన్ని రూపాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు ఆ నీట్ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ఏ నుంచి లీక్ అయింది? ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది. గట్లాంటి దాన్ని మీరు ఆపలేకపోతున్నారు, గిదాన్ని ఆపగలుగుతారా మీరు? సాధ్యమా అది? ఫస్ట్ ఏంటంటే ప్రజలు దీనివైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారన్న దాని మీద ఫోకస్ చేస్తే, ఆ మూలాన్ని మీరు ఆలోచిస్తే దీన్ని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కోట్లు సంపాదించాలా, 1000 కోట్లు, 100 కోట్లని లెక్కలేసుకుంటా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లెక్కలేసుకుంటా కూర్చుంటుంటే ఈ సిచ్యువేషన్ ఏం మారదు. ఇది ఇంకా భయంకరంగా తయారవుతుంది తప్ప ఇంకేం కాదు. ఒక్కొక్క హీరోకి 100 కోట్ల, 100 కోట్ల రెమ్యునరేషనా, 50 కోట్ల? ఎక్కడిది ఇది? ఒక్క సినిమాకే ఏంది మీరు పడే కష్టం? అందుకే జనాలు మీరు 100 కోట్లది మా డబ్బులు, మా రక్తాన్ని మీరు సినిమా థియేటర్ల ద్వారా 100 కోట్లకి మీరు మీ 1000 కోట్లకి మీ ఆస్తులు పెంచుకుంటుంటే మేము మీ సినిమాలు చూడాలని ఈ పైరసీని ఆశ్రయిస్తున్నారు.